శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. కాశీలో 9 రోజులు 9 నిద్రలు ఎందుకు చేయాలి, దాని యొక్క విశేషం ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇది వ్యాస మహర్షి వారు చెప్పినటువంటిది. ఏమిటంటే మానవుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. అట్లాగే కనుక కాశీలో కనుక 9 నెలలు ఉన్నట్లయితే జన్మరాహిత్యం అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 9 నెలలు సాధ్యపడినటువంటి వాళ్ళు 9 నిద్రలైనా చేయాలి అని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఇదే కాశీ ఖండంలో కూడా ఉంటుంది. ఇకపోతే 9 నెలలు మనం ఏం చేయాలి, అక్కడ చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా, క్రియలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది వాళ్ళు చూద్దాం. విశ్వేశ్వరుని దర్శనం, నామస్మరణ, దానాలు చేయటం, ధర్మ ప్రసంగాలు వినటం, ఏకభుక్తం, ప్రాతకాల స్నానాలు, విశ్వేశ్వర దర్శనం, ఆవేశం కోపం లేకుండా ఉండటం, అసత్యం ఆడకుండా ఉండటం అనేది ఈ యొక్క 9 రోజుల్లో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక మొదటి రోజు మనం చేయవలసింది ఏంటంటే 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి తీర్థాల్లో సర్వపరివాహనంతో సేవింపబడుతున్నటువంటి కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుజ్ఞతో మనసులో స్మరించుకుని మణికర్ణికా తీర్థానికి వెళ్ళి, దీన్నే చక్ర తీర్థం కూడా అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ తరించాడు. తత్ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది. మణికర్ణికలో స్నానాలు ఆచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి. అక్కడి నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలు, 21 ఉండ్రాళ్ళు, 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణగా ఇవ్వాలి. అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, సాక్షి గణపతి, జ్ఞానవాపి దర్శించుకుని శివనామస్మరణతో ఆ రోజంతా కూడా కాలక్షేపం చేయాలి. ఇది మొదటి రోజు చేయవలసినటువంటి పని. ఇక రెండో రోజు కార్యక్రమం గంగా స్నానం చేసి ప్రాతకాలంలో విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం, మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి తీర్థశ్రాద్ధం చేయాలండి. మన పెద్దవాళ్ళకి పితృకార్యాలు చేయాలి. మధ్యాహ్నం సాయంకాలం కూడా తిరిగి విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. మూడో రోజు చూసుకున్నట్టయితే కనుక ప్రాతకాలంలో అస్సీ ఘాట్లో సంకల్పం చేసి అక్కడున్న సంగమేశ్వరుని దర్శనం చేసుకుని దశాశ్వమేధ ఘాటుకు వెళ్ళి, దీనికి మరో పేరు కూడా ఉంది, రుద్ర సరోవర తీర్థం అని. ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించి వరుణ ఘాటుకు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించుకుని పంచతీర్థమైనటువంటి బిందు మాధవ ఘట్టంలో సంకల్పం చేసి స్నానం చేయాలి. బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకుని మణికర్ణేశ్వరుని, సిద్ధి వినాయకుని దర్శించుకుని అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం గావించి మళ్ళా తమ యొక్క నివాసానికి చేరాలి. ఇక నాలుగో రోజు కార్యక్రమం చూసుకున్నట్టయితే ఇంకా ఉదయమే గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం, డుండి వినాయకుడిని, దండపాణిని అయిన కాలభైరవుడిని పూజించాలి. ఓం కాశ్యై నమః అని 36 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత బిందు మాధవుని దర్శనం చేసుకోవాలి. భూదేవిని, భవానీదేవిని దర్శించాలి. మధ్యాహ్నానికి మణికర్ణికకు చేరి మృతికతో శివలింగాన్ని చేసి పూజించాలి. తిరిగి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర విశాలాక్షిని దర్శనం చేసుకోవాలి. ఇది 4వ రోజు కార్యక్రమం. 5వ రోజు ప్రాతకాలంలో గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించుకుని రుద్రాభిషేకం నిర్వహించాలి. తర్వాత తిలభాండేశ్వర్, చింతామణి గణపతి సందర్శించి దుర్గాదేవికి వడిబియ్యం దక్షిణ సమర్పించాలి. గవ్వాలమ్మ గుడి చేరి అమ్మవారిని పూజించాలి. ఈమెనే కౌడీబాయి అని కూడా అంటారు. అన్నపూర్ణ విశ్వేశ్వరుల యొక్క దర్శనం చేసుకుని తిరిగి ఆ రోజు కార్యక్రమం అక్కడితో పూర్తవుతుంది. తిరిగి తమ యొక్క నివాసాలకు చేరాలి. 6వ రోజు కార్యక్రమం తెల్లవారంపై గంగా స్నానం చేసి ముత్తైదులకు పూజ చేసి ఆశీస్సులు పొంది జన్మలకు కూడా వైధవ్యం రాకూడదని దీవెనలు పొంది మూసీ వాయనం చేయటం,
దానాలు ఇచ్చి బేసి సంఖ్యలో జనానికి వాయనదానం ఇవ్వాలి. వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని, శ్రీకాకుళంను దర్శించి కాశీ వచ్చి విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. ఇక 7వ రోజు చూసుకున్నట్టే కనుక గంగా స్నానం, నిత్య పూజ, 1000 గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరకకపోతే 108 సరిపెట్టుకోవాలి. 21 ఉండ్రాలను 108 ఎర్రటి పూలతో పూజించి 3 బ్రాహ్మణ ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలాదులు ఇవ్వాలి. డుండి వినాయకుడిని నర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేయించుకోవాలి. అమ్మవారికి చీర, జాకెట్టు, యథాశక్తిగా గాజులు, పూలు, పళ్ళు సమర్పించాలి. ఇలాగే విశాలాక్షి శక్తిపీఠం కూడా విశాలాక్షి కూడా చేసుకోవాలి. ఆ తర్వాత విశ్వేశ్వర సన్నిధానాన్ని చేరి సహస్రార్చన, సహస్రలింగార్చన, సహస్ర బిల్వార్చన ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. 8వ రోజు కార్యక్రమం గంగా స్నానం, నిత్య పూజ, తర్వాత కాలభైరవుడి దర్శనం, వడలు, పాయసం నివేదించాలి కాలభైరవుడికి. 8 ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కాలభైరవ నామస్మరణతో నిష్టగా గడపాలి. అందుకే కాలభైరాష్టమి అంటారు. 5 యతులకు కానీ 3 బ్రాహ్మణులకు కానీ స్త్రీలకు భోజనం పెట్టాలి. దక్షిణ తాంబూలాలు సమర్పించి కాలభైరవ నామస్మరణ జపం చేస్తూ రాత్రంతా కూడా వీలైతే జాగారం చేయాల్సి ఉంటుంది. 9వ రోజు కార్యక్రమం గంగాస్నానం, విశ్వేశ్వర, అన్నపూర్ణ, విశాలాక్షి దర్శనం, పండితులైనటువంటి దంపత పూజ చేసి భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు పొందాలి. రాత్రి అన్నపూర్ణాష్టకం పారాయణ చేసి తమ యొక్క విధులు నిర్వహించుకోవాలి. 10వ రోజు కార్యక్రమం నవదిన యాత్ర పూర్తి చేసి 10వ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి అన్నపూర్ణ, విశ్వేశ్వర, విశాలాక్షి దర్శనం చేసి తిరిగి ఇంటికి ప్రయాణం కావచ్చు. అయితే దర్శనాత్ అభ్రసదశి, జన్నాత్ కమలాలయే, స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంత్ మరణాన్ముక్తి అన్నారు. చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న, తిరువారూరులో జన్మించిన, అరుణాచలేశ్వరిని స్మరించిన, కాశీ మరణించినా కూడా అది ముక్తి లభిస్తుందని చెప్తారు. అందుకనే కాశీలోనే నివాసం ఏర్పరచుకోవడమే ఉత్తమమైనటువంటి పరిస్థితి. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే కాశీ వెళ్తే ముందుగా విశ్వేశ్వరుని, విశాలాక్షిని, అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే కాశీలో అడుగుపెట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ముందుగా దర్శించుకోవాల్సింది ఆ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుణ్ణి. కాశీ ఒక పంచకోశ పరిక్రమ లోపల ఉంటుంది. వాస్తవం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాశీ కాదు, కాలభైరవుడి దగ్గర నుంచి పంచకోశ పరిక్రమ అంటే కాలభైరవుడి యొక్క ఆధీనంలోనే విశ్వేశ్వర, అన్నపూర్ణ, విశాలాక్షి ఉంటారు. కాబట్టి ముందుగా మనం కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత విశ్వేశ్వరుని దర్శించుకుంటేనే దాని యొక్క ప్రతిఫలం మనకి పూర్తిగా లభిస్తుంది. ఉదాహరణకి మనం పెద్దది వెళ్ళామనుకోండి, ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సు సంపూర్ణంగా లభిస్తాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఆ విధంగా వరం ఇచ్చారు. ఎవరైతే నా భక్తులు వచ్చి ముందు నిన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నా యొక్క అనుజ్ఞ, వాళ్ళకి నా యొక్క భక్తి ప్రపత్తులు, నా ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి. అట్లాగే వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయని. అట్లాగే కాశీలో కూడా ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మనం 9 రోజులున్నా, 9 నెలలున్నా, 9 గంటలున్నా తర్వాత మాత్రమే విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత డుండి గణపతి, దుర్గాఘాటు, సంకటమోచన హనుమాన్ మందిరు, గవ్వాలం గుడి చాలా ఉన్నాయి అక్కడ చూడటానికి. తిలబాండేశ్వర మందిర్, ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా ముందు కాలభైరవ దర్శనం తర్వాత మాత్రమే చేయాలి. హరి ఓం తత్సత్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క కామెంట్స్ బాక్స్లో పెట్టండి. హరి ఓం తత్సత్.